చందు శిల్ప మధ్యలో పవిత్ర సీరియల్ను మించి మలుపుల జీవితం. టీవీ ఆర్టిస్టు జీవితంలో విషాదం. శిల్పను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చందు. తర్వాత పవిత్రపై కట్టుకున్న భార్యను కన్నబిడ్డల్ని కాదని పవిత్ర కోసం తప్పించాడు. చివరికి పవిత్ర కోసమే ప్రాణాలను వదిలాడు. ఇద్దరు కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. 5 రోజుల క్రితం కార్ యాక్సిడెంట్లో పవిత్ర జయరాం కన్నుమూశారు. తన భర్త చావుకి కారణం నటి పవిత్రతో సంబంధమే అంటున్నారు చంద్రకాంత్ భార్య శిల్ప. త్రినయిని సీరియల్ చేస్తోన్న సమయంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత నుంచి తనను పట్టించుకోవడం మానేశారని ఆవేదనతో చెప్పింది. పవిత్ర చనిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో తాను వచ్చేస్తున్నానంటూ పోస్ట్ చేశాడని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందంటున్నారు శిల్ప. డిప్రెషన్ అండి. మెయిన్ రీజన్ వచ్చి పవిత్ర జయరామే. తనతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ ఎంతవరకు ఎమోషనల్లీ అటాచ్డ్ అయ్యిందో తెలియదు, కానీ ఇతను చాలా బాగా ఎమోషనల్లీ అటాచ్డ్ అయ్యాడు అనుకుంటా. ఆ డిప్రెషన్లో ఒక ఇన్స్టాగ్రామ్లో 2 days తను చనిపోయినాక 2 daysకి ఒక పోస్ట్ పెట్టాడు. పవి 2 days వెయిట్ చెయ్యి, ఐఎమ్ కమింగ్ అనేసి పెట్టాడు. నాకు అక్కడ డౌట్ వచ్చింది. పవిత్ర జయరామ్కి చంద్రకాంత్కి ఎలా పరిచయము అంటే త్రినేని సీరియల్. త్రినేనిలో ఇద్దరు అక్క తమ్ముడు క్యారెక్టర్ చేశారు. నేను రీల్స్ చూసేదాన్ని స్టార్టింగ్లో. టీం అందరూ చేసేవాళ్ళు, వీళ్ళిద్దరు కపుల్ రీల్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫీల్డ్ అన్నప్పుడు ఫ్రెండ్లీగా చేస్తూ ఉంటారు కదా అనేసి అని అనుకున్నాను. కానీ ఆ ఫ్రెండ్లీ కాదు అన్నది నాకు ఆల్మోస్ట్ ఒక 1 year పైన పట్టింది తెలియడానికి. నేను డైరెక్ట్ పవిత్రతో మాట్లాడితే నేను వాడిని వదలను అనేసి అని అనింది. సో తినతో మాట్లాడాను. ఫస్ట్ మా ఆయనతో మాట్లాడితే అది నాకు కావాలి అని అన్నాడు. 3rd person లైఫ్లోకి ఎంటర్ అవుతుంది అని అంటే నేను ఎలా డైజెస్ట్ చేసుకుంటానో కూడా అడిగాను. లేదు అనేసి అని అన్నాడు. నాలాంటి పొజిషన్ చాలామందికి ఉండొచ్చు, అది బయటికి రాకపోవచ్చు. సో ఈ అడల్టరీ అన్నది తీసేస్తే బెటర్ ఏమో అన్నది నా ఒపీనియన్. వాళ్ళ చెల్లె ఉంది.